ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి సౌత్ ఫస్ట్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్ ధృవీకరించడం లేదు. కార్యాలయాలు, వ్యాపార స్థలాలు కూడా వాస్తు నియమానుసారం ఉన్నప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఆ నియమాలేంటో తెలుసా? మీ వ్యాపారం లేదా సంస్థలో లాభాలు రావాలంటే ఏ దిక్కున కూర్చోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. అందరూ డబ్బు సంపాదించాలని అనుకుంటారు. ఉద్యోగమో వ్యాపారమో చేసి డబ్బు ఎంత సంపాదిస్తున్నామనే దాన్ని బట్టి మన జీవితం ఎంతవరకు విజయవంతంగా ఉందనే దాన్ని అంచనా వేస్తారు ఎవరైనా. ఇలా జీవితాన్ని విజయవంతంగా నడిపేందుకు మన సనాతన శాస్త్రాలు మనకు రకరకాల నియమాలు సూచించాయి. వాస్తు కూడా అలాంటి నియమాల శాస్త్రమే. వాస్తు నిర్మాణం శాస్త్రం మాత్రమే కాదు, వాస్తు నియమానుసారం నివసించే ప్రదేశాలు, పని ప్రదేశాలు అన్ని చోట్ల ఏర్పాటు చేసుకోవడం విజయానికి సోపానం వేస్తుంది. సాధారణంగా నివాస ప్రాంతాల నిర్మాణ సమయంలో వాస్తు గురించి తీసుకునే శ్రద్ధ పని ప్రదేశాల నిర్మాణం సమయంలో పెద్దగా లెక్క చేయరు. కానీ కార్యాలయాలు, వ్యాపార స్థలాలు కూడా వాస్తు నియమానుసారం ఉన్నప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఆ నియమాలేంటో తెలుసుకుందాం. ఏం చేసినా కలిసి రాకపోవడం, వ్యాపారంలో ఎలాంటి పురోగతి లేకపోవడం, ఆర్థిక కష్టాలు వేడకపోవడం వంటి వాటి వెనుక వాస్తుకు సంబంధించిన కారణాలున్నాయేమో ఒకసారి చూసుకోవాలి. అవేంటో నిర్ధారణ చేసుకుంటే వాస్తు దోషాలను సకాలంలో తొలగించడం అవసరం. వ్యాపార స్థలం లేదా ఆఫీస్ వంటి పనిచేసే స్థలాల్లో సరైన దిశలో కూర్చొని పని చేసుకోవడం కూడా ప్రభావాన్ని చూపుతుందని పండితులు అంటున్నారు. మీ కంపెనీకి మీరే మేనేజింగ్ డైరెక్టర్ అయితే వ్యాపారం అనుకున్నట్టు సాగడం లేదా? ఆశించిన లాభాలు కనిపించడం లేదా? కార్యాలయం లేదా వ్యాపార స్థలంలో మీరు సరైన దిశలో కూర్చోవడం లేదేమో బహుశా. లేదా మీరు కూర్చుంటున్న గదికి వాస్తు దోషాలున్నాయేమో, అందువల్ల మీ కష్టానికి తగిన ఫలితం రావడం లేదేమో అనేది ఒకసారి తెలుసుకోవాలి. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గది దక్షిణం లేదా పశ్చిమం దిక్కున ఉండడం శుభప్రదం. ఒకవేళ ఈ విధంగా లేకపోతే అటువైపుగా ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఆ గదిలో మీరు కూర్చున్నప్పుడు ఉత్తరం లేదా తూర్పు దిక్కుగా మీ ముఖం ఉండేట్టుగా సీటింగ్ అరేంజ్ చేసుకోవాలి. మేనేజింగ్ డైరెక్టర్ గదిలో టేబుల్, కుర్చీలు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా మీ టర్నోవర్ త్వరగా పెరుగుతుండడం చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఆఫీస్లో విజిటర్స్ రూమ్ ఏర్పాటు చేయలేకపోతే మేనేజింగ్ డైరెక్టర్ క్యాబిన్ బయట వైపు తూర్పు లేదా ఉత్తరం వైపు గోడ దగ్గర కుర్చీలు ఏర్పాటు చేయాలి. అప్పుడు అక్కడ కూర్చున్న వారి ముఖం పశ్చిమం లేదా దక్షిణ వైపుగా ఉంటుంది. విజిటర్స్ కూర్చునే దిశకు కూడా వాస్తు తప్పనిసరి. కార్యాలయంలో పనిచేసే ఇతర ఉద్యోగులు వారి స్థానాన్ని అనుసరించి పశ్చిమ, దక్షిణ దిక్కుల్లో అధికారుల క్యాబిన్కు దగ్గరగా కూర్చోవాలి. మీది దుకాణం అయితే అమ్మకానికి పెట్టే వస్తువులు దక్షిణం, పడమర, వాయవ్య దిశ అంటే పడమరం, ఉత్తర గోడలు కలుసుకునే మూలలో వస్తువులుంచాలి. తూర్పు ఉత్తరాల మధ్య అంటే ఈశాన్య, తూర్పు దక్షిణాల మధ్య ఖాళీగా వదిలేయాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.